హాయ్ ఫ్రెండ్స్, బెడ్రూమ్ క్లీనింగ్ స్టెప్ బై స్టెప్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫస్ట్ సీలింగ్ ఫ్యాన్ మీద డస్ట్ క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ కున్న క్యాబినెట్స్ అండ్ సీలింగ్ మీద బూజు దులుపుకోవాలి. కబోర్డ్స్ అన్ని ఒక క్లాత్ తో తుడుచుకోవాలి. డస్ట్ అంతా బెడ్ మీద పడుతుంది. ఇక బెడ్షీట్, మ్యాట్రసెస్ కవర్ అన్ని కూడా రిమూవ్ చేసేసి నీట్ గా బెడ్ అంతా కూడా ఒక క్లాత్ తో తుడుచుకోవాలి. మ్యాట్రసెస్ మీద కొద్దిగా బేకింగ్ సోడా స్ప్రింకిల్ చేసి తుడిస్తే బ్యాక్టీరియా అంతా పోతుంది. నెక్స్ట్ బెడ్షీట్ చేంజ్ చేయాలి. స్వెట్, డస్ట్ తో కంటికి కనిపించిన బ్యాక్టీరియా ఉంటుంది. సో వీక్లీ వన్స్ బెడ్షీట్ కంపల్సరీగా మార్చాలి. నెక్స్ట్ కర్టెన్స్ చేంజ్ చేస్తున్నాను. విండోస్ కూడా ఒకసారి డస్టింగ్ చేయాలి. కర్టెన్స్ మంత్లీ ఒకసారి మార్చుకుంటే చాలండి. సైడ్ టేబుల్ కూడా ఒకసారి క్లీన్ చేసేసి నీట్ గా ఆర్గనైజ్ చేయాలి. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఎంటీ అయిన ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి తీసేసి అన్ని ఒక ఆర్గనైజర్ లో పెట్టుకుంటే టైడీగా కనిపిస్తుంది. ఇలా డస్ట్ ఫ్రీగా ఆర్గనైజ్ గా ఉన్న బెడ్రూమ్ చూస్తే డే అంతా అలసిపోయి ఉన్న మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఏమంటారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్. సీ యూ. బై బై.